బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అనే చెప్పొచ్చు. అన్ని మంచి ఫిల్మ్స్. అసలు 'నాని' మూవీ ఒకటి వస్తుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా అబ్బా ఎప్పుడెప్పుడు వస్తుందా వి వాంట్ టు గో వాచ్ ఇట్ అన్న అది ఫీల్‌లో అది ఉన్నారు. అది మాత్రం డెఫినెట్గా నేను లోకల్ డిసప్పాయింట్ చేయదు. డెఫినెట్గా ఆ ఆర్డర్లో ఫ్యామిలీస్ కానీ ముఖ్యంగా అంటే ఫస్ట్ ఏ సినిమా అయినా చేసే ముందు నాకు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మీరు అన్నట్టు తెలియకుండా చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళలో అంటే ఇప్పుడు యంగ్స్టర్స్ సినిమాలకు రావడం మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు చూడటం అది కామనే. బట్ ఒక చిన్నపిల్లల్లో అండ్ పెద్దవాళ్ళల్లో ఒక నమ్మకం సంపాదించుకోవడం చాలా కష్టం. అండ్ ఏ రోజైతే అది వచ్చిందని తెలిసిందో అది ఇంకెక్కువ తెలియని ఒక పెద్ద బాధ్యత ఏ సినిమా అయినా చేసేటప్పుడు. Huge responsibility. When older people like you, it's a big responsibility whenever you okay a script. See, youngsters will come watch the film and it's entertaining. You have to make sure that everybody will like your movie. Because a lot of నాకు అంటే చాలా మంది నాకు చెప్తారండి అంటే సినిమా వస్తే అందరూ అంత నాన్న ఫ్యామిలీ అందరిని తీసుకెళ్తాను ఇదైతే డెఫినెట్గా చూడొచ్చు, హాయిగా ఉంటుంది, ఏ మాత్రం ఇబ్బంది పడే సిచ్యువేషన్లు ఉండవని చాలా మంది చెప్పినప్పుడు మనకి ఇది కాన్స్టెంట్ కథ వినేటప్పుడు కూడా ఇట్లా రిమైండ్ సో మచ్ అనమాట. ఇప్పుడు మరి నెక్స్ట్ ఒకవేళ సడన్ గా యాక్షన్ మూవీ వస్తే యాక్షన్ ఉంటుంది, యాక్షన్ లో కూడా యాక్షన్ ఇబ్బంది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కలుపుతారా? లేదు అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కల్పం. యాక్షన్ లో కూడా ఇప్పుడు ఫ్యామిలీస్ కూడా యాక్షన్ చూసి ఎంజాయ్ చేస్తారు. యాక్షన్ లో కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉండవు, ఇబ్బందికరమైన మాటలు ఉండకూడదు.